హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ థాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చానండి. సో ఏంటంటే మీషోలో మనము రీసెల్లింగ్ చేయడం బెటరా లేదా సెల్లర్గా చేయడం బెటరా అనే టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి ఒక్కరికి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీషోలో రీసెల్లింగ్ చేయాలా లేదా సెల్లర్గా చేయాలా అనేది. సో మీకున్న కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో స్కిప్ చేస్తే మళ్ళీ మధ్యలో చెప్పిన పాయింట్స్ మీకు అర్థం కావండి. సో అందుకోసమే వీడియో ఫుల్గా వాచ్ చేయండి. సో వీడియో ఎండ్లో కూడా నేను ఏది చేస్తే బెటర్ అనే టిప్ కూడా మీతో నేను షేర్ చేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. దానికన్నా ముందు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఇలా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బెస్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏంటంటే నేను 1000 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ అనేది చేస్తానండి. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను లైవ్ చేస్తాను. మీరు డైరెక్ట్ లైవ్లో నాతో మాట్లాడచ్చు. మీకున్న అన్ని డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను. మీషో యాప్ గురించి, రీసెల్లింగ్ గురించి కానీ, సో మీరు ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలి, రిటర్న్స్ కానీ ప్రతి దాని గురించి కూడా నేను లైవ్లో మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. అందుకోసమే నేను 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే మీషోలో రీసెల్లింగ్ అండ్ సెల్లర్ ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మనము రీసెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు రీసెల్లర్ అంటే ఏమిటి? రీసెల్లింగ్ అంటే ఏం లేదండి, మనము మీషో ప్రోడక్ట్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ రీసెల్లింగ్. సో మనము ఈ రీసెల్లింగ్ గురించి కానీ సెల్లర్ గురించి కానీ అడ్వాంటేజెస్ అలానే డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడుకుందామండి. సో రీసెల్లింగ్ అంటే మనము వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇమేజెస్ అప్లోడ్ చేస్తూ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇదేంటంటే ఒక పార్ట్ టైం బిజినెస్ లాగండి, మనకి చాలా బాగా యూస్ అవుతుంది రీసెల్లింగ్ అనేది. సో దీని ద్వారా కలిగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకు రీసెల్లింగ్ చేయడం ద్వారా ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. సో మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే మనకి కస్టమర్స్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రోడక్ట్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మనకి ఎలాంటి బాధ్యత అనేది ఉండదు. సో ప్రతిదీ కూడా అది మీషో వాళ్ళే చూసుకుంటారు. సో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే, సో ఈ రీసెల్లింగ్లో మనకి తక్కువ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయండి, ఎక్కువ ఉండవు. సో నెక్స్ట్ కమిషన్స్ అనేవి కూడా కట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని ఉంటాయండి, చూసుకోండి. కానీ ఇష్యూస్ మాత్రం ఏముండదు. నెక్స్ట్ ఏంటంటే ఇది మనకు ఓన్లీ పార్ట్ టైంగానే మనకు యూజ్ అవుతుందండి రీసెల్లింగ్ అనేది. సో లాంగ్ టర్మ్ బిజినెస్కి ఇది మాత్రం మనకు సెట్ అవ్వదు. ఈ విధంగా రీసెల్లింగ్ అనేది టోటల్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో మనం నెక్స్ట్ సెల్లర్ గురించి మాట్లాడుకుందాము. సెల్లర్ అంటే ఏమిటంటే మీషో యాప్లో మనం ఒక సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీషోలోనే మన ప్రోడక్ట్స్ అనేది అప్లోడ్ చేయడం. దిస్ ఈజ్ సెల్లర్ అండి. రీసెల్లింగ్కి సెల్లర్కి ఉన్న డిఫరెన్షియేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. రీసెల్లింగ్ అంటేనేమో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మనము ప్రోడక్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాం. సో సెల్లర్ అంటే ఏమిటి? మీషో యాప్లోనే ఒక సెల్లర్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసి అందులోనే మన ప్రోడక్ట్స్ అనేది అప్లోడ్ చేయడం. దిస్ ఈజ్ సెల్లర్. సో ఇక్కడ సెల్లర్కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాము. సెల్లర్కి ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి తప్పకుండా. రిస్క్ కూడా కొంచెం హైగానే ఉంటుంది. బట్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి హైలో ఉంటాయి. సో ఇక్కడ మనకి రీసెల్లింగ్ కంటే కూడా సెల్లర్కి ప్రాఫిట్ అనేది హైగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి లాంగ్ టర్మ్ బిజినెస్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఏంటంటే మనం ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి సెల్లర్గా చేయడం ద్వారా. ఆ విధంగా లాంగ్ టర్మ్గా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే సెల్లర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుందండి. దీనికి ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనము ప్యాకేజింగ్ కానీ సప్లయర్స్ కానీ మనమే చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఉంటుందండి. సో నెక్స్ట్ ఏంటంటే
దీనివల్ల ఉన్న డిసడ్వాంటేజ్ ఇంకా ఏంటంటే మనము రిటర్న్స్ కూడా హ్యాండిల్ చేయాలండి. ప్యాకేజింగ్ కానీ రిటర్న్స్ హ్యాండిల్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే మన సప్లయర్స్ను కూడా హ్యాండిల్ చేయాలి. సో ఈ విధంగా మనము సప్లయర్స్ తెచ్చుకోవాలి. ఈ విధంగా ఉంటుందండి సెల్లర్కి. ప్రతి దానికి కూడా అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే మీకు కావాలి అనుకుంటే ఈ రెండింటిని నేను కంపారిజన్ చేసి ఒక చార్ట్ అనేది కూడా ప్రిపేర్ చేశాను. చూడండి, ఇక్కడ నేను డిస్ప్లేలో వేస్తున్నాను. చూడండి, రీసెల్లర్ అండ్ సెల్లర్ వీటికి ఉండాల్సిన కొన్ని నేను రెండింటిని కంపారిజన్ చేసి చార్ట్ లాగా కూడా చూపించాను. ఒకసారి చూడండి. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే రీసెల్లర్కి లో అండి, సెల్లర్కి హైగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్కి వస్తే రీసెల్లింగ్ చేసే వాళ్ళకు తక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి, సెల్లర్కి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ రిస్క్ విషయానికి వస్తే మాత్రము రీసెల్లింగ్ చేసే వాళ్ళకి తక్కువ ఉంటుంది, సెల్లర్కి ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ గ్రోత్ ఎవరికి ఉంటుంది అంటే రీసెల్లింగ్ చేసే వాళ్ళకి తక్కువ ఉంటుంది, సెల్లర్కి లాంగ్ టైం గ్రోత్ అనేది ఉంటుంది. సో అది మనకు బ్రాండ్గా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వర్క్ విషయానికి వస్తే కూడా రీసెల్లింగ్ వాళ్ళకి తక్కువ ఉంటుంది, సెల్లర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు సప్లైస్ చూసుకోవాలి, ప్యాకేజింగ్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి, రిటర్న్స్ హ్యాండిల్ చేయాలి, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా రెండింటికి అయితే డిఫరెన్షియేషన్ ఇలా ఉంటుందండి. సో లాస్ట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయి ఉండి స్టూడెంట్ అయి ఉండి సో పార్ట్ టైమ్గా మేము కొంత మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నాం అక్కయ్య అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు గో విత్ రీసెల్లింగ్. సో మీరు రీసెల్లింగ్ అనేది చూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మీరు ఒక పార్ట్ టైమ్గా కొంత మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అలాంటి హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు రీసెల్లింగ్ చేసుకోండి. హ్యాపీగా ఎలాంటి రిస్క్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో మీకు కొంత మనీ అనేది మీరు సేవింగ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం అయితే రీసెల్లింగ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ కమింగ్ విత్ సెల్లర్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే బిజినెస్ చేయాలన్న థాట్లో ఉంటారో సో బిజినెస్ చేసి నేను ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, సో నాకు లాంగ్ టైం గ్రోత్ అనేది కావాలి, సో నేను కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ కూడా చేస్తానన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సెల్లర్ అని మీరు చేసుకోవచ్చు అండి. సెల్లర్గా మీరు మీషోలో హ్యాపీగా సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని సెల్లర్గా జాయిన్ అయ్యి సెల్లర్గా మీరు ప్రోడక్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూ హ్యాపీగా చేసుకోవచ్చు అండి. దాని ద్వారా మీకు హై ప్రాఫిట్స్ ఉంటాయి. కొంచెం రిస్క్ ఉన్నా కూడా కొంచెం మీరు కష్టపడితే అది లాంగ్ టైంలో కూడా గ్రోత్ అనేది ఉంటుంది. సో మీలో ఎవరికి ఏది సూట్ అవుతుందో అది యువర్ చాయిస్ అండి. మీకు నచ్చింది నేను చెప్పిన ఈ వీడియో అంతా మీరు ఒకసారి క్లియర్గా వాచ్ చేసి ఏది బెటర్ అనేది మీరే చూసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మీలో ఇంకెవ్వరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీలో ఎవరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటున్నారని కూడా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అందులో ఎక్కువ రీసెల్లింగ్ ఎవరు చేయాలనుకుంటున్నారు, సెల్లర్గా ఎవరు చేయాలనుకుంటున్నారు అనేది నేను కామెంట్స్ అనేది పిక్ చేసుకొని ఏ కామెంట్స్ అయితే ఎక్కువ వస్తాయో దాని గురించి నేను టిప్స్ ఇస్తాను. సో అది ఎలా చేయాలనేది కూడా టోటల్ ప్రాసెస్ మీతో నేను షేర్ చేస్తానండి. అందుకోసమే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు రీసెల్లింగ్ చేయాలనుకుంటున్నారా, సెల్లర్గా చేయాలనుకుంటున్నారా అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా బెస్ట్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.